నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ @చెర్రీస్ యూనివర్స్. మామిడికాయ నిల్వ పచ్చడి మంచి రుచిగా పర్ఫెక్ట్ కొలతలతో అందరూ ఈజీగా చేసుకునేలాగా ఈ వీడియోలో చూపిస్తాను. మరి సంవత్సరం పాటు అందరూ చాలా ఇష్టంగా తినే పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా బాగా క్లీన్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను తీసుకోవాలి. నాకైతే 1.5 kg ముక్కలు అయ్యాయండి. సో మీకు అలా కొలత తెలియకపోతే ఇలా 4 కప్స్ తీసుకోండి. అంటే నాకైతే 4 కప్స్ అయ్యాయి. సో మీకు ఎన్ని అవుతాయి అన్నీ దాన్ని బట్టి మిగతావి తీసుకోవచ్చు. మామిడికాయ ముక్కలను ఏ కప్పుతో తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు కారం పొడి తీసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు 150 గ్రాములు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 4 నుండి 5 టేబుల్ స్పూన్లు, సగం వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అండి. ఉప్పు నేను మనం ఏ కొలతలతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 వరకు ఈ ఉప్పు తీసుకున్నాను. నేనైతే కల్లుప్పు వాడుతున్నానండి పచ్చళ్ళలోకి. పల్లి నూనె వాడుతున్నాను 1.5 కప్. ఒక కడాయి తీసుకొని మెంతులు, జీలకర్ర, ఆవాలు ఈ 3 సపరేట్గా వేయించి పక్కన పెట్టుకోవాలి. సో అవి చల్లారేలోపు కల్లుప్పుని మనం పౌడర్ ఫామ్లో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో నేనైతే గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇది గ్రైండ్ అయ్యాక ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. సో ఇప్పుడు చల్లారబెట్టుకున్న ఆవాలు పౌడర్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మెంతులు, జీలకర్ర ఈ 2 కూడా పౌడర్ ఫామ్ చేసుకొని ఇది సాల్ట్ దాంట్లో వేసి ఇవన్నీ వేసి మిక్స్ చేయాలి. నెక్స్ట్ మనం ఇందాక కొన్ని అల్లం వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి, కొన్ని పొట్టు తీసాము, కొన్ని ఏమో పొట్టు తీయలేదు. సో పొట్టు తీయనివి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని ఇది కూడా కల్లుప్పు దాంట్లో వేసి బాగా వేసి మిక్స్ చేసుకోవాలి. సో ఇదేంటంటే మనం మామిడికాయ ముక్కలకు పట్టిస్తాం. నెక్స్ట్ కారం 1 కప్పు తీసుకున్నాం కదా, అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ పౌడర్ని అంతా. సో ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగుంటుందండి. సో ఏం లంప్స్ లేకుండా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, 1.5 kg ముక్కలు, అవి ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో 1 కప్పు ఆయిల్ వేసుకొని ఈ మామిడికాయ ముక్కలన్నీ మునిగే వరకు కలుపుకోవాలి. కొంచెం అందులో పసుపు కూడా యాడ్ చేసుకోండి, బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను ఎందుకు ఇలా మిక్స్ చేస్తున్నానంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది అండ్ ఆల్సో ఉప్పు కూడా ముక్కకు పట్టకుండా ఉంటుంది. సో చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇందాక మనం మిక్స్ చేసుకున్న పొడిని మామిడికాయ ముక్కల్లో వేసి కలుపుతారు. అలా ఏం చేస్తే ఏమవుతుందంటే ఆ ఉప్పు అనేది ముక్కకి డైరెక్ట్ పడుతుంది. సో ఇలా ఆయిల్ వేసి కొంచెంసేపు పక్కన పెడితే ముక్క గట్టిగా అవుతుంది, అలా ఉప్పు అనేది ముక్కకు పట్టకుండా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్ అండి తెలియని వాళ్ళకి. పచ్చడి పోపు కోసం ఒక గిన్నెలో ఆయిల్ హీట్ చేసుకోవాలి, మిగిలిన ఆయిల్. నెక్స్ట్ అందులో కొన్ని ఆవాలు వేసుకొని చిటపటలాడాక స్టవ్ ఆఫ్ చేయాలి. సో ఈ నూనె చల్లారేలోపు మనం మామిడికాయ ముక్కల్లోకి ఆ పౌడర్ అవన్నీ వేసి మిక్స్ చేసుకున్నాం. ఓకే, ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఆయిల్ని కొంచెం చల్లారించుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న పొడి ఉంది కదండి, అది ఇప్పుడు ఆ మామిడికాయ ముక్కల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో కిందికి మీదికి అనుకొని బాగా మిక్స్ అయ్యేలాగా చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం కొన్ని వెల్లుల్లివి రెబ్బలు తీసి పెట్టుకున్నాం కదా, అవి కొన్ని యాడ్ చేసుకోండి. తర్వాత కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోండి, జస్ట్ అలా టేస్ట్ కోసం. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు చల్లారింది, అది కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో కిందికి పైకి అనుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు టేస్టీ మ్యాంగో పికిల్ అనేది రెడీ అయిపోయిందండి. సో నేను అయితే గ్లాస్ జార్లో పెట్టుకున్నానండి. సో మిగిలింది అయితే ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని చాలా బాగుంటుంది. హస్బెండ్ అయితే సూపర్ ఉందని చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.